ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మెంటల్ హెల్త్ డాక్టర్ అను గారు ఉన్నారు. హాయ్ అను గారు. హాయ్ కీర్తి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండి. అను గారు, ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో చాలా రీసెంట్గానే వచ్చింది కూడా, అబ్బాయిలే ఎక్కువ శాతం సూసైడ్లు చేసుకుంటున్నారు అని ఒకటి సర్వే వచ్చిందండి. ఎందుకు అలా జరుగుతుంది? తప్పు ఎవరిలో ఉంది? అబ్బాయిల మైండ్ సెట్లోనా, అమ్మాయిలోనా, పేరెంట్స్లోనా, ఫ్యామిలీలోనా, సొసైటీ మనల్ని చూసే దాంట్లోనా, లేదా మనం ఓవర్ థింక్ చేస్తున్నామా? మీరు ఎలా చూస్తారు? ఓకే, దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి కీర్తి. ఫస్ట్ వన్ వచ్చేసి పేరెంట్స్. నేనైతే పేరెంట్సే చెప్తాను. పేరెంట్స్ నన్ను తిట్టుకున్నా నో ప్రాబ్లం. ఎందుకు అని అంటే, ఒక అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి అబ్బాయికి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్. అరే నువ్వు మగోడివి ఇదే చేయాలి, నువ్వు ఇలా సంపాదించాలి, నీకు అబ్బాయి పుట్టాలి, మళ్ళీ అబ్బాయి పుడితేనే నీకు వంశం ఉంటుంది అనని ఒక్కటి కాదు కీర్తి, రకరకాలుగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ అబ్బాయిల మీదనే. సంపాదించాలా, భార్యని బాగా చూసుకోవాలా, పిల్లల్ని బాగా చూసుకోవాలా, అండ్ బాగా ఫినాన్షియల్లీ బాగా స్ట్రాంగ్గా ఉండాలా, ఒక్కటి కాదు, అంటే తల్లిదండ్రులను చూసుకోవాలా, మళ్ళీ ఇంకా బ్రదర్స్ ఉన్నా, సిస్టర్స్ ఎవరైనా ఉన్నా, సమ్టైమ్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా తనే తీసుకోవాలా. సో వీటన్నిటి మధ్య ఏంటి అని అంటే, ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మగవాళ్ళే, మేల్సే. జనాలు ఏంటంటే చాలామంది చూసేవాళ్ళు ఏమంటారంటే, మగోడే కదరా, ఏముంది ఆఫీస్కి వెళ్ళి వచ్చి కూర్చుంటాడు అని అంటారు. బట్ వీటన్నిటి వెనక వాళ్ళ మైండ్ అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఇంట్లో కూర్చున్నా కూడా ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి. అండ్ వీటన్నిటితో పాటు మ్యారేజ్ అనేది ఒకటి చేస్తున్నారు బాగా. ఇది చేయాలి కూడా అనకూడదు, కానీ ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా పెళ్ళి అంటేనే భయపడే రోజులు ఇవి. అవునండి, ఇది ఒకటి. అండ్ జాబ్ రావాలి. పేరెంట్స్ మళ్ళీ ఇది కూడా ఇంకొకటి పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, నీకు జాబ్ రావాలి, మన పక్కింటి పుల్లయ్య కొడుక్కి 20 లక్షల ప్యాకేజీ, నువ్వు అదన్నా తెచ్చుకోవాలంటారు. సో అరే అని కష్టపడి అది తెచ్చుకున్నాడు అనుకో, మళ్ళీ ఎల్లయ్య కొడుక్కి 30 లక్షలు, మళ్ళీ 30 లక్షలకు వెళ్ళాలి. ఇదంతా అయిపోయి కష్టపడి ఏదో కొద్ది గొప్ప తను రీచ్ అవుతూ ఉంటే, వాళ్ళు ఫారెన్ వెళ్ళారు, ఫారెన్లో కూడా ఆ సిటీలో ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఇల్లుగా ఉన్నారు ఫారెన్లో, మరి నీకేది? ఇవన్నీ కూడా ఎవరైతే ఉంటారో ఆ మగ మనిషి, అతని మీద బాగా వీళ్ళు ప్రెషర్ పెడుతూ ఉంటారు, ఇవన్నీ నూరిపోస్తూ ఉంటారు. అసలు అతని మైండ్లో ఏముంది, అతనికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏ జాబ్ మీద, అవన్నీ ఆలోచించరు, అవన్నీ తెలుసుకోరు. ఇవేమీ తెలియకుండానే వాళ్ళ నిర్ణయాలన్నీ వీళ్ళ మీద రుద్దుతున్నప్పుడు వీళ్ళు ఇంకెక్కడ పైకి వస్తారు, ఎక్కడ వీళ్ళకి ఊపిరాడుతుంది? సో ఈ ప్రాసెస్లోనే మళ్ళీ పెళ్ళి అనేది చేస్తారు. పెళ్ళైన తర్వాత వచ్చే అమ్మాయి మైండ్ సెట్ ఏంటో తెలియదు. అసలు అమ్మాయిలకు కూడా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అండి. అందం ఉండాలి, డబ్బు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఆస్తులు ఉండాలి, నేను నిన్ను చేసుకోవడానికి నీకేంటి అర్హత అని అడిగేస్తున్నారు. అసలు సిల్లీ రీజన్స్. అసలు కొన్నిసార్లు కొన్ని న్యూస్ చూస్తే అసహ్యంగా ఉంటుంది కీర్తి. మరి ఇంత దరిద్రంగా తయారయ్యారా ఆడపిల్లలు? అసలు ఏంటి, ఫ్యామిలీలు కూడా పట్టించుకోవడం లేదా ఏంటి వీళ్ళని? పాప్కార్న్ కొనిపించినందుకు డైవర్స్ అంట. ఒక దేవత ఎవరో పోస్ట్ చేశారు. జిమ్ బాడీ ట్రైనర్ ఉంటారు కదా, జిమ్ ట్రైనర్ని ఓన్లీ తన్ని స్లిమ్ చేయాలని చేసుకుందంట ఒక దేవత. సో అతను స్లిమ్ చేయలేదని చెప్పి అతనికి డివోర్స్ ఇచ్చేసింది. ఇలాగా ఒక రీజన్ కాదు, మల్టిపుల్ రీజన్స్ తోటి చిన్నవి అవి. సో వాటితో కూడా ఇటువంటి ఈ కల్చర్లో ఇటువంటి అమ్మాయిలు ఉన్న ఈ సమాజంలో మగవాళ్ళు భయపడుతున్నారు ఫస్ట్ పెళ్లి చేసుకోవాలంటే. అది కూడా భయంతో చేసుకుంటున్నారు చాలామంది. చేసుకున్న తర్వాత బాగుండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని చూస్తే మనకు కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. అలా కాకుండా చేసుకున్న తర్వాత పపెట్స్ అయిపోతున్నారండి ఈజీగా ఆడపిల్లల చేతిలో. అయిపోవడం ఒకటి, అండ్ ఆ టెన్షన్స్ తోటి వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే మ్యూచువల్గా మాట్లాడుకొని డివోర్సెస్ తీసుకొని వెళ్ళిపోవడం. అలా లేదు, మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ వేయడం. ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, 2 కన్నీళ్ళు కార్చిందనుకోండి, అందరూ సపోర్ట్ చేస్తారు, అందరూ వస్తారు, ఒక 10 మంది గుంపేసుకొని. అదే ఒక అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కనీసం ఏడ్చే స్వేచ్ఛ కూడా లేదు పాప మా అబ్బాయికి, మగవాళ్ళకి. దానివల్ల ఏంటంటే ఈ సొసైటీ చెప్పుకోలేడు, ఏదన్నా ఒకవేళ నోరు తెరిచేదని చెప్పుకున్నాడే అనుకో, అతన్ని తప్పుగా మాట్లాడడం,
ఫ్యామిలీ కొన్ని సందర్భాల్లో కొంతమంది మగవాళ్ళు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు చూస్తే భార్య కేసులు పెట్టిందని చెప్పి వాళ్ళపైన కూడా పెడతారేమో అన్న భయంతో వెంటనే కనిపించకుండా మా కొడుకు కాదని చెప్పిన తల్లిదండ్రులను కూడా చూశాను కౌన్సిలింగ్లో. అవునా అండి? ఇలాంటి కేసెస్ కూడా చూసాము. ఎందుకు అంటే మేము నీలాగా కోర్టు చుట్టూ తిరగలేము, స్టేషన్ల చుట్టూ తిరగలేము, మా వల్ల కాదు, నీ బాధ ఏదో నువ్వే బడువు, నువ్వు మాకు పుట్టలేదని చెప్తాము అని చెప్పి సిమ్ కార్డ్ మార్చేసి అడ్రస్ మార్చేసి ఏదో ఒక ప్లేస్లో వెళ్ళి ఉన్న వాళ్ళని కూడా చూసాము కౌన్సిలింగ్స్లో. అంత క్రూయల్ సొసైటీలో కన్నింగ్ ఆడపిల్లల మధ్యలో కొంతమంది మగవాళ్ళు నలిగిపోతున్నారు. సో ఈ టెన్షన్స్ వల్ల వీటి వల్ల ఈ సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? ఫారెన్ జాబ్ కావాలి అని అంటారు, ఫారెన్ వెళ్ళాలి అంటారు. ఫారెన్ వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఏదన్నా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య క్లాషెస్ వచ్చాయనుకోండి, ఆ అమ్మాయి ఇండియాకి వచ్చి అక్కడ వేయదు, మళ్ళీ అతని మీద కేస్తాను, ఇండియాకి వచ్చేసి కంప్లైంట్లు పెడుతుంది. అతను ఫారెన్ నుంచి ఇండియాకి ఫ్లైట్లో తిరగడానికి అతని శాలరీ సరిపోదు. మరి తీరా అక్కడ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చాడే అనుకోండి, పాపం ఇక్కడ కరెక్ట్ ప్యాకేజెస్ ఉండవు, మళ్ళీ ఇక్కడ స్ట్రెస్ఫుల్ లైఫే. వీటన్నిటి మధ్య ఏంటంటే ఆల్మోస్ట్ మనం మగవారిలో 90% ఫ్యామిలీ అండ్ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వల్లనే హార్ట్ ఇష్యూస్, సూసైడల్ థాట్స్, సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి అదే లైఫ్ పార్ట్నర్ కరెక్ట్గా ఉండి సపోర్టివ్గా ఉండి ఆ అమ్మాయి కూడా కొంచెం అర్థం చేసుకుంటూ అణిగి ఇద్దరు ఎలా అంటే లైక్ ఫ్రెండ్స్ లాగా ఉంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. అసలు పెళ్ళైన తర్వాత భార్యకి టైం అనేది ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది. ఎందుకు అంటే మీ అబ్బాయి గురించి వాళ్ళ బాబు గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం వీళ్ళకంటూ కొంత టైం ఇస్తే వీళ్ళిద్దరి మధ్య మార్చుకోవాల్సినవి, వీళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి, అందులో కొత్తలో కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే స్పెండ్ చేస్తారు. అలా అని చెప్పి పేరెంట్స్ని పూర్తిగా వదిలేయమని నేను చెప్పను. ఎందుకు అంటే కని పెంచి పెద్ద చేశారు కాబట్టి వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ఇవ్వాలి మనం. అది మనం ఎప్పుడూ కూడా మర్చిపోలేని ప్లేస్ పేరెంట్స్ ప్లేస్ అనేది. అండ్ దట్టు నిన్ను నమ్మి వచ్చింది కాబట్టి ఒక అమ్మాయి, సో ఆ అమ్మాయికి ఇచ్చే టైం ఆ అమ్మాయికి ఇవ్వాలి. అండ్ ఇంకొకటి కొన్నిసార్లు అబద్ధాలు కూడా చెప్పాలి కీర్తి. ఎక్కడ దొరకకుండా ఉండాలి అంటే ఇద్దరిని సాటిస్ఫై చేయాలంటే, ఇద్దరిని మనం సాటిస్ఫై చేయాలి, ఇద్దరిని హ్యాపీగా ఉంచాలి అంటే మమ్మీ అన్నది భార్యకి చెప్పకూడదు, భార్య అన్నది మమ్మీ వాళ్ళకి చెప్పకూడదు. కొన్ని అబద్ధాలు ఆడాలి. కొన్ని చోట్ల పాపం ఇద్దరు చెప్పిన గొడుగు పడుతూ ఉండాలి. అలాగా చేస్తూ ఉంటేనే ఆ లైఫ్ అనేది పీస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి, పెళ్ళైన తర్వాత కీర్తి ఎవరైనా కూడా అబ్బాయి తల్లిదండ్రులైనా కూడా ఫోన్ కాల్స్ తగ్గించడం కొంచెం మంచిది. నా అడ్వైస్. దీని గురించి డీటెయిల్డ్గా నా దగ్గరకు వచ్చిన క్లయింట్తో జరిగిన స్టోరీ మీకు చెప్తా, ఓకేనా? అది మరో వీడియోలో మనం షేర్ చేసుకుందాం. సో ఈ టాపిక్కి మనం ఇవ్వాల్సిన కంక్లూజన్ ఏంటంటే, నిజంగా అబ్బాయి జీవితం కూడా అంటే అమ్మాయి గురించి కొద్దిసేపు పక్కన పెడితే ఆ అబ్బాయి లైఫ్ కూడా చాలా, మీరు అన్నట్టుగా పుట్టిన దగ్గర నుంచి వాడికి ఒక టార్గెట్, వాడు చదువు దగ్గర నుంచి జాబ్ దగ్గర నుంచి సెటిల్మెంట్, ఫస్ట్ ఇల్లు కొను, తర్వాత పెళ్లి చేసుకో, ఆ తర్వాత పిల్లలను గాను, అన్నీ కూడా వాడికి కూడా బోల్డ్ అని సంఘర్షణ. ఇంకోటి ఏంటో తెలుసా, ఇప్పుడు అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చేసారు కదా, 30-35 ఇయర్స్ వరకు కూడా వీళ్ళు మ్యారేజ్ అనేది చేసుకోవడం లేదు. వీళ్ళకి పెట్టిన టార్గెట్స్ అని ఈ పేరెంట్స్ ఆలోచనలన్నీ వీళ్ళ మీద రుద్దడం, వీళ్ళు పొజిషన్స్ పెంచుకోవడం, జాబ్లో మంచి పొజిషన్కి రీచ్ అవ్వడం, ఈ ప్రయత్నంలో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉన్నారు. వీటి వల్ల ఏమవుతుంది అంటే కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళకి 30-35 ఇయర్స్ తర్వాత వీళ్ళకి లో టెస్టోస్టెరాన్ రావడం, వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏదైతే ఉంటుందో రిలేషన్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం, లో స్పర్మ్ కౌంట్ రావడం. సో ఇది కూడా జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ డివోర్స్ తీసుకోవడానికి. సో ఒక్కటి కాదు, అబ్బాయిలకి చాలా ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే భూదేవంతోర్పు అమ్మాయిలకి అన్నారు కానీ అబ్బాయిలకు ఉంటుంది ఈ రోజుల్లో. ఎస్, నిజంగానే అరకత్తిలో పోకలాగా అయిపోయింది ప్రపంచం. ఇంకెక్కడ వెళ్తుందో మనం ఇంకేంటి చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.